అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలిపాడ్యమి అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసం శివుణ్ణి పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. పోలిపాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటిడొప్పల్లో దీపాలు వెలిగించి నీటి కొలనులు, చెరువులు, నదుల్లో పసుపు కుంకుమలతో వదులుతారు. ఇలా ఎందుకు చేస్తారు? దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తొచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఆవిడ ఎవరు? ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు చెప్తుంటారు. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కొడుకులు, కోడళ్ళు ఉండేవారు. అందరికన్నా చిన్న కోడలు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి. కానీ ఆమెను చూస్తే అత్తగారికి కంటకింపుగా ఉండేది. పూజలు చేయడంలో తనను మించి భక్తురాలు లేరని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది. కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడళ్లను కూడా తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది. తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామానులన్నింటినీ వెంట తీసుకెళ్లేది అత్తగారు. కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దాంతో ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై బుట్టను బోర్లించేది. కార్తీక మాసం అంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు. వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పజెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకుని దీపాన్ని వెలిగించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో, అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు. ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాళ్ళు పట్టుకొని కిందికి లాగుతుంది. మిగతా 4 కోడళ్ళు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు. ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందకి నెట్టేస్తారు. పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటిడొప్పల్లో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకు స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు. ఇది పోలిపాడ్యమి వెనుక ఉన్న కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.